హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మండపేటలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగుల లీలాకృష్ణ గారు జన సైనికులతో జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో శ్రీ వేగుల లీలాకృష్ణ గారు మొదటిసారి మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అప్పుడు త్రికోణపు పోటీ నెలకొనగా తెలుగుదేశం పార్టీ నుంచి అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3వసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు పోటీ చేశారు. ఇకపోతే వైసీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేశారు. ఇంకా జనసేన నుంచి శ్రీ వేగుల లీలాకృష్ణ గారు పోటీ చేశారు. అంతటి టఫ్ ఫైట్లో కూడా మండపేట లాంటి నియోజకవర్గంలో 35,000 పైచీలకు ఓట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో పాటు ఇక్కడ లీలాకృష్ణ గారి ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందన్నది చెప్పుకోదగిన విషయం. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి పొత్తు ధర్మంలో భాగంగా మండపేట సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ వేగుల జోగేశ్వరరావు గారికి వరించింది. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా ఎక్కడ అసంతృప్తి చెందకుండా, ఎక్కడ అధైర్యపడకుండా, జన సైనికులలో మనోధైర్యాన్ని నింపుతూ, ఎక్కడా కూడా జన సైనికుల ఓటు క్రాస్ ఓటింగ్కి వెళ్లకుండా ప్రతి జనసేన ఓట్ బ్యాంకు కూడా కూటమికి పడేలా చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించడంలో శ్రీ వేగుల లీలాకృష్ణ గారు 100% విజయం సాధించారు. అయితే ఆగస్టు 5వ తేదీతో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియడంతో వేగుల లీలాకృష్ణ గారు తన యొక్క పార్టీ ఆఫీసులో జన సైనికులతో జనసేన క్రియాశీలక సభ్యత్వానికి కృషి చేస్తున్న జనసేన వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనుకోని విధంగా ఎక్కువ మంది జన సైనికులు రావడంతో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి దగ్గరలో ఉన్న విజయ ఫంక్షన్ హాల్కి ఈ యొక్క కార్యక్రమాన్ని మార్చడం జరిగింది. నియోజకవర్గంలో జనసేన పార్టీ లేకపోయినా సరే తాను ఎప్పుడూ జనసేన కార్యకర్తలకు, జన సైనికులకు అండగా ఉంటానని, ప్రతి సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకుంటానని వేగుల లీలాకృష్ణ గారు మాటిచ్చారు. అంతేకాకుండా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క ఉపయోగాలను జన సైనికులకు వివరించి అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జన సైనికులను కోరారు. ఈ కార్యక్రమంలో ఒక మండపేట నుంచే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాల నుండి జన సైనికులు, జనసేన నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.